చూస్తున్నాం. ఉల్లి రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఉల్లి రైతులు ఏ విధంగానూ నష్టపోకుండా ఉండేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. హెక్టార్కు 50,000 చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా కర్నూలు, కడప జిల్లాలోని 20,913 మంది రైతులకు 104.57 కోట్ల మేర లబ్ధి చేకూరుతుంది. ఇక దీనివల్ల 45,000 ఎకరాల్లో ఉల్లి పండించిన రైతులకు మేలు జరుగుతుంది. ఇక ఇప్పటికే మార్కెటింగ్ శాఖ మార్కెట్ ఫెడ్ క్వింటా ఉల్లి 1,200 చొప్పున ఇక మొత్తం 18 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. దీనికి సంబంధించిన 10 కోట్లు రైతులకు చెల్లించారు. మిగిలిన 8 కోట్లను కూడా త్వరలోనే అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు లైవ్లో అందిస్తారు. బిందు, చెప్పండి, హెక్టార్కు ప్రభుత్వం ఎంత డబ్బు చెల్లిస్తుంది? ఉల్లి రైతులకి భారీ నష్టం చేకూరింది. దీనికి సంబంధించి ఉల్లి రైతులు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఉల్లి రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు నిన్న జరిగిన సమీక్షలో తెలిపారు. ముఖ్యంగా ఉల్లి రైతుల శ్రమ వృధా కాకుండా అయితే ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఉల్లి ధరలు పతనమైనప్పుడు రైతులు పడిన శ్రమ వృధా కాకుండా ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఉల్లి రైతులకు సంబంధించి నష్టపోయిన వారందరికీ కూడా సహాయక చర్యలు అందిస్తామని కూడా చెప్పారు. క్వింటాకి 1,100 చొప్పున ఉల్లి రైతులకి అకౌంట్స్లో నగదు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఒక క్వింటాకి 11,000 పెట్టి మార్కెటింగ్ శాఖ మరియు మార్కెట్ ఫెడ్ ద్వారా కర్నూలు మార్కెట్లో సుమారు 1,800 కోట్ల విలువ గల ఉల్లిని ప్రభుత్వం సేకరించింది. ఇంకా ఇప్పటికే 10 కోట్లు రైతులకు ఇవ్వగా మిగిలిన 8 కోట్లను రానున్న రోజులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉల్లి కొనుగోలు మార్కెటింగ్ శాఖ మార్కెట్ ఫెడ్ కీలక నిర్ణయాల ద్వారా క్వింటాకి 1,100 చొప్పున మొత్తం 1,800 కోట్లు వెచ్చించిందని చెప్పుకోవచ్చు. వివిధ పరిస్థితుల కారణంగా ఈసారి క్వింటాకి 600 రూపాయలు మాత్రమే ఉల్లి ధర ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు క్వింటాకి 1,100 చొప్పున సుమారు 1,35,000 క్వింటాల ఉల్లిని కొనుగోలు చేసింది. కర్నూలు మార్కెట్ యార్డ్కి సంబంధించి ఉల్లిని దాదాపు సేకరించింది. ఇప్పటికే కొంత ఉల్లిని రైతు బజార్లో, మరి కొంత ఉల్లిని కూడా మార్కెట్స్లో కూడా ఇప్పటికే వెచ్చించినట్టు వ్యాపారులకు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఉల్లి రైతులు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఉల్లి రైతులకు అండగా ఉంటుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అలాగే మరికొంత ఉల్లి ఇంకా రైతుల దగ్గర కొనుగోలు చేయకుండా ఉండిపోయిన ఉల్లిని కూడా వారికి సంబంధించి ఉల్లి సాగు చేసిన రైతులకు సంబంధించి కూడా హెక్టార్కి 50,000 చొప్పున ఇస్తామని కూడా హామీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బిందు, అసలు మొత్తం ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరనుంది? ఈ తుఫాన్ నేపథ్యంలో ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల్లో అయితే భారీగా ఉల్లి రైతులకి నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. కడప జిల్లాలో 20,913 మంది రైతులకి రూపాయలు 104.57 కోట్ల మేర ఇప్పటికే ఇచ్చినట్టు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉల్లి సాగు ఎక్కువగా ఉండడంతో ఆ 2 ప్రాంతాల్లో ఉల్లి రైతులు భారీగా దెబ్బతిన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉల్లి రైతులను ఆదుకోవాలి అనే నేపథ్యంతో ఈ ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ 2024లో వైసీపీ హయాంలో అయితే ఉల్లి రైతులకి ధర భారీగా పడిపోయినప్పుడు వైసీపీ హయాంలో ఉల్లి రైతులకు సంబంధించి వారు రూపాయలు 600 రూపాయలకి అయితే ఉల్లికి ధర చెప్పినట్టు జరిగింది. కానీ వారు ఉల్లి రైతుల దగ్గర నుండి ఉల్లి కొనుక్కోకుండా రైతుల్ని మోసం చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే క్వింటాకి 1,100 చొప్పున ఉల్లి రైతులకి ఇచ్చి వారికి సహాయక చర్యలు అందిస్తున్నామని కూడా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు ఏవి రైతుల్ని నమ్మొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. రైతులకి ఎప్పుడు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి, కూటమి ప్రభుత్వం రైతుల పక్షానే ఉంటుందని చెప్పేసి రైతు సమస్య ప్రభుత్వ సమస్యగా తీసుకుంటామని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. శ్రావణి, బిందు, మరి ఈ ప్రభుత్వ నిర్ణయంపై రైతుల స్పందన ఏమిటి? ప్రభుత్వం నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా కూడా రైతులు చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే క్వింటాకి 600 రూపాయలు మాత్రమే ఇచ్చారు. అప్పటికి ఆ డబ్బులు ఇచ్చి కూడా మొత్తం 104 మంది రైతులు మాత్రమే ఈ లబ్ధి పొందినట్టు తెలుస్తుంది. మొత్తం రైతులు ఈ ఎవరికైతే న్యాయం జరగాల్సి ఉందో ఉల్లి ధర పెరిగినప్పుడు వారికి జరగలేదని కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే
600 రూపాయల క్వింటాకి ధర ఇచ్చినప్పటికీ ఉల్లిని ప్రభుత్వం అప్పుడు కొనలేదు, అప్పుడు రైతుల్ని మోసం చేసినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా సీఎం చంద్రబాబు నాయుడు తీసుకోవడం వల్ల రైతులకు చాలా వరకు ఉపయోగపడుతుందని కూడా చెప్పడం జరిగింది. క్వింటాకి 1100 రూపాయలు ఇచ్చి రైతులకు సహాయం అందిస్తున్నారు. అలాగే ఏదైతే ఉల్లి సాగు చేసిన రైతులు అందరూ ఉన్నారో వారికి కూడా హెక్టార్కి 50,000 చొప్పున ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏవైతే కొంతమంది రైతుల వద్ద ఇంకా ఉల్లి మిగిలిపోయిందో, గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం కూడా వారికి కూడా సహాయక చర్యలు అందిస్తామని కూడా హామీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉల్లి కొనుగోలు మార్కెటింగ్ శాఖ, మార్కెటింగ్ ఫెడ్ కీలక నిర్ణయాల ద్వారా ఈ ఉల్లి రైతులు ఎవరైతే ఉన్నారో తుఫాన్లో నష్టపోయిన రైతులందరికీ సహాయక చర్యలు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వివిధ పరిస్థితుల కారణంగా ఈసారి రైతులు క్వింటాకి ధర తగ్గడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి 1100 చొప్పున సుమారు 139,000 క్వింటాలు ఉల్లిని కొనుగోలు చేసింది. ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాలో ఉన్న ఈ ఉల్లి రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి కూడా నిన్న సమీక్షలో మాట్లాడారని తెలుసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో ఉన్న ఉల్లి రైతులు కూడా భారీగా దెబ్బతిన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. వీరికి కూడా హెక్టార్కి 50,000 చొప్పున నగదు వారి అకౌంట్లో త్వరలోనే జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. శ్రావణి, బిందు, అసలు దళారులకి సంబంధం లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందా? రైట్ శ్రావణి, దళారులకు సంబంధం లేకుండా ప్రభుత్వమే డైరెక్ట్గా కొనుగోలు చేస్తుందన్నది ఇది ఎక్కడా జరగనిది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే డైరెక్ట్గా రైతులతోనే ప్రభుత్వం ఉల్లి కొనుగోలు చేస్తుందని చెప్పి రైతుల్ని మోసం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఈ పరిస్థితిలో మొన్న తుఫాన్ నేపథ్యంలో చాలా వరకు పాడి పంటలన్నీ దెబ్బతిన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఉల్లి రైతులకైతే చాలా వరకు నష్టం చేకూరిందని చెప్పుకోవచ్చు. వారికి సంబంధించి కూడా సహాయక చర్యలు అందిస్తామని నిన్న జరిగిన సమీక్షలో వెల్లడించారు. అదే తీరులో కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తీరుస్తుంది, అలాగే రైతు పక్షాన కూడా ఉంటామని చెప్పేసి ప్రభుత్వ సమస్యగా తీసుకుంటామని కూడా ఈసారి కూడా ఎవరికైతే నష్టపోయిన రైతులు ఉంటారో వారికి సహాయక చర్యలు అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇప్పటికే చాలా వరకు రైతులకి ఈ అకౌంట్లో నగదు అనేది జమ చేశారు. మరికొందరు రైతులకు కూడా రానున్న రోజుల్లో కూడా సహాయక చర్యలు అందిస్తామని చెప్పడం జరిగింది. రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.